ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ హ్యాపీ మహిళల దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే అంటే చాలా మందికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక డే ఉంది, మమ్మల్ని గుర్తించే డే ఉంది అని. ఇంతకుముందు ఏంటి అంటే మహిళ అంటే వంటగదికే అంకితం అని కొంతమంది అంకితం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ అనేది దొరికింది ప్రతి మహిళకు కూడా. బయటికి వెళ్ళి పని చేసుకోవడం, వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళకంటూ మాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని చేయగలుగుతాము అని నిరూపించుకునే రోజులు కూడా వచ్చాయండి. చాలామంది ఇప్పుడు మా టైలరింగ్ విషయాలలోనే చెప్తున్నానండి, బయట విషయాలు వేరు. మన టైలరింగ్లోనే చాలామంది ప్రూఫ్ చేసి చూపించారు. ఎందుకంటే బయటికి వెళ్ళి బోటిక్ షాపులు, పెద్ద పెద్ద షాపులు పెట్టి జాబ్ పరంగానే కాదండి, కొంచెం చదువుకొని బయటికి వెళ్ళి తల్లిదండ్రి మీద ఉన్న భర్త భార్య కలిసి ఉన్న భర్తకు నచ్చ చెప్పుకొని బయటికి వెళ్ళి కూడా నిరూపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మహిళలను చూసినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఇలా బయటికి వెళ్ళి నలుగురికి ఆదర్శంగా నిలబడాలి అనుకుంటాం. ఎందుకంటే కొంచెం టైం కూడా వేస్ట్ కానివ్వరు అనమాట. లేడీస్ 100లో ఒక 10 మెంబర్సేనండి, వాళ్ళకి జీవిత విలువ తెలియదు. కానీ 80% మంది 90% మంది ఖచ్చితంగా జీవితానికి పాటుపడతారు, పోరాడతారనమాట. ఎందుకంటే తల్లి రూపంలో, చెల్లి రూపంలో, భార్య రూపంలో, మన కూతురు రూపంలో ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా ఒక మగవాడి వెంట ఉంటేనే మగవాడు ఏదైనా చేయగలుగుతాడనమాట. వీళ్ళు లేకపోతే ఒక డ్రైవింగ్ లేని బస్సు డ్రైవింగ్ రోడ్డు మీద ఎలా అయితే నడవలేదో అలాగే భార్యకి భర్త, కొడుక్కి తల్లి, అన్నకి చెల్లి, అక్కకి తమ్ముడు, ప్లస్ ఇలాగే కూతురు, కడుపులో పుట్టిన కూతురు, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రతి మగవాడికి కూడా ఎక్కడైనా ఏదైనా చేయాలి అనుకున్నా, ఏదైనా ముందడుగు వేయాలి అనుకున్నా వాళ్ళు వెనకుండి ముందుగా నడిపిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క విజయం వెనక వాళ్ళ హస్తం అనేది ఉంటుంది, వాళ్ళు బయటికి కనపడరు. ఇప్పుడు ఒక కలెక్టరు అయ్యాడు అంటే కొడుకు వాడయింది కాదు, ఒక తల్లి ఆమె చెమట, ఆమె కష్టం, ఆమె బాధ అన్నీ కూడా పొద్దున్నే లేచి బాక్స్ కట్టి తనని ప్రోత్సహించి మంచి మార్గం నడిపి తనని ఒక దారిన నడిపిస్తేనే తను ఒక కలెక్టర్ అవుతారు. ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రధానమంత్రి అయినా, ఒక ఆడ మనిషి చేసిన ఒక త్యాగమే వాళ్ళు ఒక స్టేజీ ఎక్కడానికి తీసుకొస్తుంది అనమాట. ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక మగవాడు ఒక పెద్ద ఏదైనా చేస్తున్నాడు అంటే దానికి 100% ఆడవాళ్ళది వెనక చాలా శక్తి ఉంటుందన్నమాట. వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు, మిమ్మల్ని మీరు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు ఎప్పుడైనా, ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు గురించి కూడా కొంతమంది ఆలోచిస్తారు, మనకంటూ కొన్ని ప్లేసులు ఉన్నాయి, మనం కూడా కొన్ని చేయాలి అనే ఆలోచనలు మీకు కొత్తగా రావాలని నేను ఈరోజు ఈ వీడియో అనేది పెడుతున్నానండి. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుంది. లేడీస్ గురించి ఏదైనా చెప్పాలన్నా, వాళ్ళ గురించి ఏదైనా వినాలన్నా, వాళ్ళు ఏదైనా బాధలలో ఉన్నారన్నా, వాళ్ళకి చిన్న హెల్ప్ ఏదైనా చేయాలన్నా, ఇలాంటివి నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఎందుకంటే మాకు అమ్మ తరపు వాళ్ళైనా మా నాన్న తరపు వాళ్ళైనా లేడీస్ ఎక్కువ అండి, మేము జెంట్స్ చాలా తక్కువ అనమాట. చాలామంది మేము లేడీస్లలో వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళన్నీ కూడా సుఖాలు, ఆనందాలలో మేము మెదిలిన వాళ్ళం, మాకు తెలుస్తూ ఉంటాయి. స్వతహాగా వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి. వీళ్ళకి మగవాడి కన్నా ఒక ఆడ మనిషి ఆయుధంలాగా తయారు చేస్తుంది, కానీ ఆడ మనిషి పుట్టుకతోనే ఓపికతో ఒక ఆయుధంలాగా మలచపడుతుంది. కానీ కష్టాలు పడి 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 వాళ్ళు ఏంటంటే మనకు శక్తి లేదు, మేము ఏమి చేయలేము అనే ఒక చిన్న ఇదిలో ఉంటారు. అలాంటప్పుడే మాలాంటి వాళ్ళు ఒక అమృత కలశంలో అమృతం తీసుకొని నీళ్లు తాగినట్టుగా ఒక చిన్న మాట చెప్తే వాళ్ళకి ఎంతో శక్తిని వస్తుంది అనమాట. అన్నీ మీరే అని ఒక మాట అంటే ఇల్లు చక్కదిద్దినట్టు జీవితాన్ని కూడా చక్కదిద్దుకొని మనలాంటి వాళ్ళని 10 మంది మార్చే శక్తి ఉంటుందన్నమాట ఆడ మనిషికి. రాజ్యాలే మారుతాయి. ఆడ మనిషి ఒక తప్పుగా ఆలోచిస్తే పెద్ద రాజు కూడా పల్టీ పడిపోతాడనమాట. అలా ఉంటుంది వాళ్ళ శక్తి, అటు నాశనానికైనా ఇటు బాగుకైనా ఉంటుందన్నమాట. వాళ్ళ ఆలోచన 2 విధాలుగా పదునుంటుంది. అటు ఖరాబు చేయాలన్నా కూడా చేయగలుగుతారు, ఇటు మంచి చేయాలన్నా చేయగలుగుతారు. కానీ మంచి చేయాలి అనే ఆలోచనలో చాలామంది బాగుపడతారు, ఖరాబ్ చేయాలనే ఆలోచనలు కూడా చాలామంది ఖరాబ్ అవుతారు. కానీ 100% కూడా మంచి చేయాలని ఆలోచించండి. మీ వల్ల ఈ లోకాలు నడుస్తున్నాయి, ఈ చల్లటి గాలులు, ఈ చల్లటి నీరు, మనం ఏదైనా మంచిగా ఇది చేస్తున్నాము, ఈ పచ్చదనం ఇంకా మిగిలింది అంటే చాలామంది మాతృమూర్తులు, చాలామంది భార్యలు, చాలామంది ఎన్నో పూజలు, ఎన్నో నమాజులు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో త్యాగాలు చేయబట్టి మనకి ఇప్పటిదాకా మనం అందరం కూడా చల్లగా బతుకుతున్నామండి. ఒక్క
ఒక్కళ్ళ మంచితనం వల్ల కూడా జీవితాన్ని నడుపుతాను అంటుంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అలాంటి ఆడ మనిషి ఎక్కడో ఒక్కడు ఉండడం కాదండి, ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఓపికలు, వాళ్ళ జీవితమే అసలు ఫ్యామిలీకి పెడతారండి. పొద్దున లేచిన కాడ నుంచి పని చేసి 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 సాయంత్రం దాకా కూడా అలసిపోరు. ఇప్పుడు మా ఇంట్లోనే నేను చూస్తుంటాను, మా అమ్మని, మా అక్కని, మా మిస్సెస్ని, నా దగ్గరకు వచ్చే వర్కర్స్ని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అయినా కూడా ఆ బాధని వెంట తీసుకొని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. పొద్దున్నే రాగానే మాతో పాటు కష్టపడతారు. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, అరే మన కష్టం కన్నా ఆడవాళ్ళ కష్టం ఎక్కువరా అని. ఎందుకు నాన్న అని అడిగితే, మనతో పాటు పొద్దుగూకులు కష్టపడతారు పొలంలో, మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి మనకు వేడి నీళ్లు, ఉతికిన బట్టలు, వేడి అన్నం మనకు పెట్టించి వాళ్ళు మిగిలిన అన్నం తిని పడుకుంటారా, వాళ్ళకున్న ఓపిక మనకు ఉండదు అని చెప్పేసి. అది నేను అప్పుడు మాటలలో విన్నా, ఇప్పుడు నిజ జీవితంలో నేను చూస్తున్నాను అనమాట. అలాంటి మాతృమూర్తులు, అలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉండాలి. ఇంకా మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు, మనకున్న మంచిది కూడా ఇంకా మన పిల్లలకు కూడా నేర్పించి ఈ తరాలకు కూడా మన అన్నీ కూడా నేర్పుకుంటూ ఈ ఓపికలతో మన జీవితాలు నడుపుకుంటే చాలా చాలా ఇంకా అభివృద్ధి చెందుతామండి. మనం వెనకబడ్డ జీవితాలు కూడా ముందుకు వస్తాయి. ఎందుకంటే ఓపిక అనే పదం ఆడ మనిషితోనే స్టార్ట్ అయిందనమాట. మగవాళ్ళకి అసలు ఓపిక ఉండదండి. నేను చెప్పాను చూడండి, 100లో 10 మెంబర్స్ కొంచెం వేరే ఆలోచనలు ఉంటాయి. 90 మంది ఆడవాళ్ళు మంచి దారి నడుస్తూ ఉంటారని. అలాగే జెంట్స్లలో 90% రాంగ్ దారి నడిస్తే 10 మెంబర్స్ మంచి దారి, అంటే అంత తేడా ఉంటుందన్నమాట. మా దేవుడి దారిలో కూడా వెళ్ళేటప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ మగవాళ్ళు 40 రోజులు దేవుడి దారిలో గడిపినా ఒకటే, ఆడవాళ్ళు 3 రోజులు గడిపినా ఒకటే అంటారు. ఎందుకు? అంత శక్తి ఉంటుందన్నమాట. ఆడ మనిషిది ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ శక్తి. అది మామూలు శక్తి కాదు, బయట నడిపే శక్తి ఇంట్లో కవర్ చేస్తారనమాట వాళ్ళు. మగవాడిది ఏదైనా మంచి అయినా చెడైనా ఒక గడప దాకానే వస్తుంది మగవాడిది. కానీ ఆడ మనిషిది గడప లోపల కూడా ప్రవేశిస్తుంది. ప్రతిదీ కూడా వాళ్ళ మంచితనం, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ. ఒక మగవాడు ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళ అమ్మ హెల్పింగ్ నేచర్ ఎంతో చేస్తేనే ఆ బుద్ధులు ఒక మగపిల్లగాడికి వస్తాయన్నమాట. తన భార్యను చూసుకోవడం విషయంలో కానీ, తన చెల్లిని చూసుకునే విషయంలో కానీ, తన పిల్లలు చూసుకునే విషయంలో కానీ చాలా స్ఫూర్తిగా తన తల్లి తనకు నేర్పే విధానంలోనే ఉంటుందన్నమాట. అంత శక్తివంతురాలు ఆడ మనిషి. ఎప్పుడైనా కూడా ఎవరు మేము తక్కువ, మేము ఏమి చేయలేము, మేము చాలా శక్తివంతులం, శక్తిహీనురాలులం అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీరు బుద్ధిశక్తి గల వాళ్ళ అనమాట. మగవాడికి కంఠశక్తి ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి బుద్ధిశక్తి ఉంటుంది. మగ మనిషి ఎంత కోపంగా ఉన్నా కూడా 4 మాటలు చెప్పి కూల్ చేసే వాళ్ళ శక్తి ఆడ మనిషి దగ్గర ఉంటుంది. అది మగ రూపంలో అయినా, కొడుకు రూపంలో అయినా, బయట ఎంత షార్ప్గా ఉన్నా కూడా మగవాడు ఇంట్లోకి వచ్చి తల్లి 4 తిట్లు తిట్టగానే మెత్తబడిపోతాడు, భార్య 4 తిట్లు తిట్టగానే మెత్తబడిపోతాడు. అది భయం కాదండి, వాళ్ళు వేసుకున్న బంధం అన్నమాట. అలా ఉంటుంది. ప్రేమతో ముడివేస్తారు. తల్లి కానీ, భార్య కానీ, చెల్లి కానీ, కూతురు కానీ, వాళ్ళని లేవగానే కళ్ళతో చూస్తే మనం పొద్దుగూకులు చేసిన బాధలు మగవాళ్ళకి పోతాయి అన్నమాట. ఎవరో ఒకళ్ళు కొంతమంది చికాకు చేసుకుంటారు, కానీ అలా చేయొద్దు. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము, వాళ్ళతోనే మన జీవితం అనుకుంటే మన జీవితాలు అవుతాయి. ఈరోజు ఏదో నేను మీ గురించి 4 మంచి మాటలు చెప్దాం అనుకుని చాలా చెప్పానండి. నేనైతే ఏది తప్పుగా చెప్పలేదు. ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పుగా అనుకున్నా కూడా మా తమ్ముడు, మా అన్నయ్య, నాకంటే పెద్దవాళ్ళు చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు అనుకోండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీకు హాలిడేస్తో పాటు 4 మంచి మాటలు చెప్పాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరందరికీ కూడా మళ్ళీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. అందరు హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. ఈరోజు మీ ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడుకోండి, మీరందరూ ఒక దగ్గర కలవండి, అందరు మంచిగా హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈరోజు ఒక్కరోజు వరకు పక్కన పెట్టండి. ఓకేనా? పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఉండండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు.